ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో అన్నంలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేసిన విద్యార్థులను టీచర్ చితకబదాడు. ఈ సంఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే విద్యార్థి సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న ఉపాధ్యాయుడు ఫిర్యాదు చేసిన విద్యార్థులను చితకబాదాడు. పురుగుల అన్నం తినడం కారణంగా తాము అనారోగ్యం పాలవుతున్నామని, ఆసుపత్రి పాలవుతున్నామని ఈ సందర్భంగా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇదే విషయమై వార్డెన్ వివరణ కోరగా క్రమశిక్షణలో భాగంగానే విద్యార్థులను మందలించడం జరిగిందని, అలాగే 10వ తరగతి విద్యార్థులు తరగతి గదిలోకి సెల్ ఫోన్లు తీసుకొస్తున్నారని, అలాగే పూర్తి స్థాయిలో చదువుపై దృష్టి సారించడం లేదని, అందుకే విద్యార్థులను మందలించడం జరిగిందని ఈ సందర్భంగా వార్డెన్ వివరణ ఇచ్చాడు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఖానాపూర్ మండల కేంద్రంలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలని పీడీఎస్సీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయం నుంచి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని ఆందోళనకారులు పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో అన్ని మండల కేంద్రాలలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో ఎన్నో అవినీతి అక్రమాలు జరిగాయని, అలాగే అధికార పార్టీ కాంగ్రెస్ నేతలు లబ్ధిదారుల పేర్లను మార్చి తమకు డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్లను కేటాయించేలా చూస్తున్నారని, అందుకే నిజమైన లబ్ధిదారులు నష్టపోతున్నారని ఇప్పటికైనా సమగ్ర విచారణ జరిపి నిజమైన లబ్ధిదారులకే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే తానూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అన్ని వార్డులను పరిశీలించారు. ప్రసూతి వార్డుని అలాగే పిల్లల చికిత్స గదులను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా వైద్య అధికారులకు సూచించారు.